ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తనదైన మార్క్ రాజకీయ పాలనతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సోమవారం నాడు మంగళగిరిలోని అరణ్య భవన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా పోస్టర్ను విడుదల చేసిన పవన్ ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రూపాల్లో నాశనం చేస్తూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. అడవుల విధ్వంసం ఆగాలి. అరణ్యాల్లో బతికే వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. పులుల్ని వేటాడినా అక్రమంగా స్మగ్లింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటాం. మన్ కీ బాత్లో నల్లమలలో టైగర్ ట్రాకర్స్గా చెంచుల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. టైగర్ రిజర్వ్లో శ్రీశైలం నుంచి శేషాచలం వరకు అటవీ కారిడార్లో పులుల సంరక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామంటూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ యూనివర్స్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇండియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ గారు ఒక ఖరీదైన బహుమతి పంపారట. ఇటీవలే తన కుమారుడి పెళ్లికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఒక ఖరీదైన బహుమతిని ఇంటికి పంపారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 3 సినిమాలు లైన్లో పెట్టిన ఆయన త్వరలోనే కంప్లీట్ చేయనున్నారట.